హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు. ఎగ్జామ్కి ఎంతమంది ప్రిపేర్ అయ్యి ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎగ్జామ్ రాయటానికి ఏది కూటమి అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ సిద్ధపడ్డారా? 1 2 3 4 5 6 7 8. మంచిది. నేను మీరందరూ ఎగ్జామ్ రాస్తారనే మరిన్ని గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాను. చూసారు గిఫ్ట్లు చూడాల రూమ్లో ఉండేగా. యథార్థంగా చూడట్లేదు మీరు. సరే, మనం పుట్టింది మొదలుకొని చనిపోయే వరదాకా ఎన్నో మాటలు మాట్లాడతాం. లక్షల మాటలు కదా, లక్షల మాటలు మాట్లాడతాం. అయితే మనిషి యొక్క అంతములో అనగా చివరి రోజుల్లో ఇంకా నా పని అయిపోతుంది అనుకున్నప్పుడు ఏదైనా తన వాళ్ళకి ఏదన్నా ఒకటి చెప్పి పోదాం అనుకుంటారు. ఒక్కొక్కళ్ళు చావు బ్రతుకుల్లో ఉంటారు, హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళు ప్రాణం పోతుంది అని అనిపించినప్పుడు తన వాళ్ళకి ఏదో చెప్పాలనుకుంటారు. ఆ చివరి గడియలో వాళ్ళు అనుభవించిన బాధ కావచ్చు, అనుభవించిన మధురమైన అనుభూతి కావచ్చు, వాళ్ళ జీవితంలో నేర్చుకున్న పాఠం కావచ్చు, ఆ చివరి గడియల్లో చెప్పి ఎవరో ఒకరికి చెప్దాం అనుకుంటారు. అందుకే చనిపోయేటప్పుడు తపన పడుతుంటారు. ఏదో చెప్పాలని. ఒక్కొక్కళ్ళు చెప్పగలుగుతారు, కానీ ఒక్కొక్కళ్ళు చెప్పలేకపోతారు. ప్రాణం పోతుంది, కాసేపటికి ప్రాణం పోయిద్దనంగా ఏదో చెప్పాలని, వాళ్ళ బాధ చెప్పాలనో, లేకపోతే వాళ్ళ మధురమైన అనుభూతులు చెప్పాలనో, జాగ్రత్తలు చెప్పాలనో, ఒక పాఠం నేర్పాలనో, ఇదిగో నా జీవితం ద్వారా ఇదిగో ఇది వచ్చింది అని తెలియపరచాలనో ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు. ఒక ముసలావిడ చివరి గడియల్లో ఉంది. ఇక మంచం పట్టిందామా, ఇక అదిగో ఇదిగో అంటుంది. మొత్తానికి తొందరలో రేపేలుండ పోద్దని పాపం బంధువులను పిలుచుకుంటున్నారు. పాపం ముసలావిడ మరి చనిపోయేటట్టుంది, ఒకసారి మీరు వచ్చి చూసిపోండి అని చెప్తే బంధువులు వస్తున్నారు. పాపం ఆ ముసలావిడ మంచంలో ఆ గదిలో పడుకొని ఉంది. వచ్చి, ఏంది బామ్మా, ఏంది బాగున్నావా, ఏంది ఎట్లా ఉంది అంటే అంటుందంట, ఈ మాట్లాడలేక అంటుందంట. అంటే అట్ట పైకి చూపిస్తా ఏదో చెప్పాలని ట్రై చేస్తుందట. ట్రై చేస్తుంటే వచ్చిన వాళ్ళు పాపం చచ్చిపోతుందని ఫీల్ అవుతుందేమో. పర్లేదులే బామ్మ, నువ్వేంది, మేము కూడా చచ్చిపోయేవాళ్ళమే, కాతి కొద్దిగా ముందు వెనక అంతే. ఇవాళ నువ్వు వెళుతున్నావు, నీ వెనక మేము వస్తాం రేపేళ్ళుండి తర్వాత ఓ సంవత్సర కాలంలో అందరం పోవాల్సిన వాళ్ళమే అంటే అంటుందంట అని ములుగుతుందట. ఎవరికి ఏం అర్థం కావట్లా. వచ్చిన వాళ్ళందరికి అట్లాగే పైకి చూపిస్తుందట. అందరూ అదే మాట అంటున్నారట. బామ్మ, అందరం పోయేవాళ్ళమేలే, ఇక చేసేదేముంది అంటున్నారట. అయితే ఆ ఇంట్లో ఒకడు కొద్దిగా తెలివి గల్లవాడు, ఏంది ఎవరు వచ్చినా పైకి చూపిస్తుంది,
ఏంది బామ్మ ఉద్దేశం, ఏం చెప్పాలనుకుంటుంది అసలు? ఎవరు వచ్చినా కూడా పైగా చూపిస్తుంది ముందు రావటంతో అంటే అని ఆలోచన చేసి ఒకసారి పైకి చూశాడంట. ఆ స్లాబ్కి పెచ్చులు ఊడిపోయి ఉన్నాయట. ఒకవేళ స్లాబుల గురించి స్లాబ్ పెచ్చుడిపోయిందేమని చెబుతుందా అని. ఏంది బామా ఏంది అందరికి పైకి చూపిస్తున్నావు, స్లాబ్ పెచ్చుడిపోయిందనా అంటే అంటుందంట. అంటే ఆ చివరి గడియల్లో చివరి రోజుల్లో కూడా నా పిల్లలకి కొద్దిగా జాగ్రత్త చెబుదాము, మా వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త నేర్పుదాము, ఆ ఇల్లు స్లాబ్ పెచ్చులుడిపోతుంది, అది కొద్దిగా బాగు చేసుకోండి అయ్యా అని చెబుదామని ఆమె తపన. చెప్పలేకపోయింది, సైగలు మాత్రం చేస్తుంది. అలెగ్జాండర్ ఉన్నాడు. అలెగ్జాండర్ గ్రీకు వీరుడు, దగ్గరగా 100 దేశాలకు పైగా జయించిన వాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచాన్ని జయించిన వాడు అంటారు. ఆ గ్రీకు వీరుడు చచ్చిపోతూ చిన్న దోమ గుట్టి జ్వరం వచ్చింది అంతే. మరి ఆ మలేరియానో డెంగ్యూనో టైఫాయిడో తెలియదు, కానీ ఆ దోమ వల్ల వచ్చిన జ్వరము. దానికి అప్పట్లో మందు లేదేమో, పాపం చక్రవర్తి కదా, ఆయన కింద ఉండే డాక్టర్లు, పెద్ద డాక్టర్లు ఆయన ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోతున్నామని చేతులెత్తేశారు. ఏంటయ్యా 10 రోజులైనా 15 రోజులైనా జ్వరం తగ్గట్లేదు, ఏం డాక్టర్లయ్యా మీరు, నాకు జ్వరం తగ్గిస్తే మీకు ఏది కావాలంటే అది ఇస్తాను కదా అంటే, రాజుగారు మీరు చెప్పేది ఏముంది, మాకు తెలిసిన వైద్యం అంతా నీ మీద ప్రయోగం చేస్తున్నాం, మరి ఆ జ్వరం ఎందుకు తగ్గట్లేదు అని పాపం వాళ్ళు బాధపడుతున్నారు. ఇక నేను చనిపోవటం ఖాయం అన్నమాట అని. ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఇక చివరి గడియలు గనక ఇవి, నేను నా జీవిత కాలం అంతట్లో నేను తెలుసుకున్నది నేర్చుకున్నది వీళ్ళకి చెప్పి పోవాలి, ఇంకా అనేక మందికి తెలియపరచాలి అని అనుకున్నాడు. ఎందుకంటే జీవితకాలం అంతటిలో మనుషులు ఎన్నో తప్పిదాలు చేస్తుంటారు, ఎన్నో పొరపాట్లు పడుతుంటారు, కానీ ప్రాణం పోయే సమయంలో మేము చేసిందంతా వ్యర్థమే కదా, మా ప్రయాస అంతా భూమి మీద వ్యర్థమే కదా, చివరికి మేము ఎంత సంపాదించుకున్నా ఏమి చేసినా మా ప్రాణాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాము కదా అని ప్రతి వాడికి ఒక గుణపాఠం నేర్పిద్ది జీవితం. ప్రతివాడికి ఒక గుణపాఠం నేర్పింది. ప్రతివాడు చివరి గడియల్లో తన వాళ్ళకి ఇంకా బాగా సంపాదించుకోండి నాశనం అయిపోండి అని ఇవ్వడం చూతాడా? చెప్పరు. అలెగ్జాండర్ చెప్పింది ఏంటంటే, అయ్యా నేను చచ్చిపోతాను ఖాయం, నేను చనిపోయిన తర్వాత నా పెట్టెను ఎవరు మొయ్యాలి అంటే, నా ప్రాణము కాపాడలేని వైద్యులే మొయ్యాలి. నా ప్రాణము నేను ఇంత చక్రవర్తినై ఉండి 100 మంది రాజులకు నేను రాజున చక్రవర్తినై ఉండి ఇంత సంపాదించి భూభాగం అంతా సంపాదించి రాజ్యం గెలిచి చివరికి నా ప్రాణాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. 33 సంవత్సరాల వయసులోనే ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది. అయితే నన్ను బ్రతికించలేని ఈ డాక్టర్లో నా అంతిమ యాత్రలో నా పెట్టెను మొయ్యాలి అని కోరుకున్నాడట. అదే చెప్పాడట. అంతేకాదు, నన్ను తీసుకెళ్లే అంతిమ యాత్రలో పెట్టె వాడతారు కదా, ఆ పెట్టెకి 2 రంధ్రాలు చేయండి, నా చేతులు 2 ఇలాగ పైకి పెట్టండి అన్నాడట. ఎందుకండి రాజుగారు, ఎందుకు అలాగూ అంటే, నేను ఇన్ని దేశాలు సంపాదించుకున్నా, ఇన్ని రాజ్యాలను జయించిన, నాతో పాటు కనీసం పూచిక పుల్లైన కానీ నేను తీసుకుపోలేకపోతున్నాను, ఖాళీ చేతులతో పోతున్నానని నా చేతులు బయటికి ఖాళీ చేతులు కనబడేటట్టుగా ఆ పెట్టెకి రంధ్రాలు చేసి నా చేతులు మాత్రం ఇలాగ పైకి పెట్టండి అన్నాడు. అలాగనే చేశారు. అందరూ మూసే వాళ్ళందరూ వైద్యులే, ఆయన చేతులు మాత్రం పైకి ఉంటాయి. చూసిన ప్రతివాడు, ఏంది రాజుగారి చేతులు ఏంది ఇట్లా
రంధ్రాలు చేసి బయటికి పెట్టారు అని అడుగుతాడు ప్రతివాడు. అడిగిన ప్రతివాడికి జవాబు ఏందంటే, ఇంత సంపాదించినా ఏమీ తీసుకొని పోలేకపోతున్నాను అని కాళ్ళు చేతులు చూపిస్తున్నాడు రాజుగారు అలెగ్జాండర్ గారు అని ఆడొక పాఠం లోకానికి నేర్పిపోయాడు. చివరి గడియల్లో, చివరి రోజుల్లో ఎవరైనా కానీ శ్రేష్టమైనది తను నేర్చుకున్న జీవిత పాఠం ఏదో ఇతరులకు చెప్పి పోవాలనుకుంటారు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరుచుము. అయితే సిరియా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాసాయను వారిద్దరికి అతడు చేసిన దానికి నువ్వు ఎరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్టుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనుడైన గెరారు కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను చెప్పించును. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. వానిని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు చివరి గడియల్లో చనిపోతాను అనుకున్న సమయంలో కొడుక్కి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఏమని? యెహోవా ఆజ్ఞలు కానీ కట్టడలను కానీ నువ్వు శ్రద్ధగా అనుసరించి నడుచుకొని ఎడల నువ్వు ఏ పనికి పూనుకున్నా ఎక్కడ తిరిగినా నువ్వు సక్సెస్ అవుతావు. ఎప్పుడు? నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే. దావీదు ఆల్రెడీ ఒకసారి ఒక పొరపాటు చేశాడు, దెబ్బతిన్నాడు. కాబట్టి కొడుక్కి జాగ్రత్త చెబుతున్నాడు. నువ్వు నాలాగా చేయమాకు. యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయంలోనూ తప్పిపోవద్దు, తొలగిపోవద్దు. నువ్వు గనక అలాగ నడుచుకుంటే, ఏది తప్పిపోకుండా నడుచుకుంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటది? సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసింది, నువ్వు స్థిరపరచు అన్నాడు.
కొడుక్కి ఎలాగ చెబుతున్నాడో చూడండి సొలొమోనుకి. చివరి గడియల్లో కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఒకడున్నాడు, నన్ను శపించాడు, నేను నిన్ను కత్తివాత చేత నేను చంపను అని వాడు ప్రమాణం చేశాను, అయితే నేను వదిలిపెట్టాను కదా అని వాడు మంచోడు అనుకోవద్దు. దావీదు యొక్క ఆలోచన, నేను వదిలిపెట్టాను కదా అని వాడిని మంచోడు అనుకోవద్దు, వాడు దుష్టుడు. నేను అపాయ కాలంలో ఉన్నప్పుడు వాడు నా మీద దుమ్మెత్తి శపించాడు, కానీ వాడికి ఆ సమయం దేవుడు ఇచ్చాడులే అని నేను వదిలేశాను. మా నాన్న వదిలేశాడు కాబట్టి ఆడు మంచోడే అని అనుకో మాకు. అలాగని ఇంకా నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదుయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి, నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చుము అన్నాడు. నువ్వు భోజనం చేసేటప్పుడు వాళ్ళను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎందుకు అంటే, నేను అడవుల పాలైపోయినప్పుడు నీ సహోదరుడైన అబ్షాలోము నన్ను తరుముతున్నప్పుడు నేను అడవుల పాలైపోయాను. ఆ సమయంలో ఏమైంది, గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయానికి వచ్చారు. వాస్తవానికి సహాయానికి ఎప్పుడు రావాలి? నేను రాజుగా ఉన్నప్పుడు, రాజ్యాధికారం మీద ఉన్నప్పుడు అలాగూ చెయ్యాలి. అంతా పోయినప్పుడు సహజంగా ఎవరైనా ఏం చేస్తారు, వీడి దగ్గర ఏం లేదురా, వీడి దగ్గర ఏం లేదు, వాడి దగ్గర మనం పోకూడదు, మనం పోతే ఇక వాడి దరిద్రం మనకు చుట్టుకుంటుంది, వాడి దరిద్రం మనకు చుట్టుకుంటుంది. ఇప్పుడు వాడంతా దరిద్ర స్థితిలో ఉన్నాడు, వాడి వైపు మనం పోకూడదు అని చాలా మంది ఆపదల్లో ఉన్నప్పుడు రారు దగ్గరికి, మన దగ్గరికి. అవునా? డబ్బున్నప్పుడు బాగానే వస్తారు, కానీ ఆపదలో ఉన్నప్పుడు మనమే, కడు దీన స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి రారు. అయ్యో ఏంటి ఇలాగ అయిపోయో, అయ్యో నీకేమైనా సహాయం కావాలా అని అడగరు. కానీ నేను దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా నన్ను ఘనునిగా ఎంచి నా సహాయం కోసం వచ్చాడు. వాళ్ళని మాత్రం నువ్వు మర్చిపో మాకు. అప్పుడు నేను చేయలేకపోయానేమో కానీ వాళ్ళు అడిగినట్లుగా, కానీ వాళ్ళు నాకే సహాయపడ్డారు. వాళ్ళని నీ భోజనం చేసినప్పుడు వాళ్ళని నీ బల్ల మీద, అంటే నీ భోజన బల్ల మీద వారిని కూడా కూర్చోండని, వారిని కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు చూడు. హల్లెలూయా. ఇలాగున చివరి గడియల్లో, చివరి రోజుల్లో తర్వాత తరం వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటారు ఎవరైనా. మీ అందరి కోసం ఎగ్జామినేషన్ పేపరు ప్రిపేర్ చేయడానికి వినీని పంపించాను, వాడు ఫోన్ చేస్తున్నాడు, అంతే, డిస్టర్బెన్స్ ఏం లేదు. ఎగ్జామినేషన్ పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని రావడానికి పంపించాను. ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారా? ఒకసారి చేతులు ఎత్తండి. ఎగ్జామ్ రాయటానికి సిద్ధమైన వాళ్ళు. చాలా ఈజీ క్వశ్చన్స్. ఒక్కొక్కళ్ళు 3-5 సార్లు 4 సార్లు కూడా చదివినట్టున్నారు. 14 అధ్యాయాలేగా.
ఎంతమంది ఒకసారి ఎత్తనమ్మా, మేము ఎగ్జామ్ రాస్తాం అనేవాడు. అంటే పేపర్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది, 4 7 8 9 10 11 అంతే. బ్రదర్ నువ్వు రాయట్లేదుగా, పోయిన వారు రాస్తానన్నావు పోయో. నేను గ్రూప్లో పెట్టాను ఏమి రాయాలి అనేది, వాళ్ళు చదువుకొని వస్తే రాయొచ్చు. సరే, ఎక్కడున్నాం మనం? ఏ మనిషి అయినా చివరి గడియల్లో కొన్ని మాటలు తన వాళ్ళకి నేర్పాలి, చెప్పాలి అనుకుంటారు. కొంతమంది అయితే ఆస్తులు ఎక్కడెక్కడ పెట్టారో, వాళ్ళు దాచిన బంగారము వెండి ఎక్కడుందో పిల్లలకి చచ్చిపోయే రోజుల్లో చెప్పిపోతారు. చివరి రోజుల్లో అంతకుముందు తెలియదు, ఎవరికి చెప్పరు, చాలా సీక్రెట్గా ఉంచుతారు. మా తాత వాళ్ళు పోట్లూరు గ్రామంలో అప్పట్లో మిద్దెలు కదా, మిద్దె కట్టేవాళ్ళు, మిద్దెలో ఉండేవాళ్ళట. అయితే మా తాత సంగతి మీకు నేను అనేక సార్లు చెప్పాను. దగ్గర దగ్గర 60-70 ఎకరాల ఆస్వామి, 60-70 ఎకరాలు. అయితే ఆ ఊళ్ళో కమ్మోళ్ళు అనేవాళ్ళు కూడా మా తాత కింద ఇంట్లో జీతానికి ఉన్నారు. నేను చెప్పేది యథార్థం, మా ఇంట్లో జీతానికి ఉన్నారట. అయితే మా తాత ధర్మాత్ముడు అని ఇప్పుడు కూడా అంటారు ఆ పెద్దవాళ్ళు. అప్పటి మా తాతను చూసిన వాళ్ళు, అయ్యా మీ తాత జాను ధర్మాత్ముడయ్యా అంటారు. అంటే ఎవరినైనా కానీ వాళ్ళ ఇబ్బందిలో ఉన్నారు అంటే చూస్తూ ఊరుకోలేడు, అంతుండా కూడా చూస్తూ ఊరుకోలేడు. అసలు తీసుకోండి ఇచ్చేస్తాడు. అయితే అట్లా ఇచ్చినందువల్ల ఆ 60-70 ఎకరం పోలేదు. కానీ ఆయన తమ్ముడు ఒకడు, ఆయన రెండో కొడుకు ఒకడు, ఇద్దరు కలిసి వైనం చేశారు. పేకాట్లాడి గొడవలు పెట్టుకొని తలకాయలు బగలగొట్టి కేసులైతే 1-2 ఎకరాలు రాసివ్వడం, పొలమంతా అట్లాగే పోయింది. అయితే మా తాత అప్పట్లో మరి మిద్దె కట్టాడు. మిద్దె కట్టి పెద్ద మిద్దె కట్టి ఆ మిద్దెలోనే పెద్ద కుటుంబం ఉండేవాళ్ళట, ఉమ్మడి కుటుంబం లాగా. ఆ తర్వాత ఆ మిద్దెని మా తాత చనిపోయిన తర్వాత ఆ మిద్దెని అమ్మేసి ఒక కాలనీ లాగా పక్కన వచ్చి చాలామంది వేరుగా వచ్చి కొత్తగా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఆ మిద్దెను కొనుక్కున్న అతను ఆ మిద్దెను అంతా మన క్రేన్ తోటి మొత్తం పడేపిచ్చి సదును చేసుకొని మళ్ళీ డాబా కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతను అలాగా క్రేన్ తోటి ఆ మిద్దె మొత్తం పడగొడుతుంటే ఆ గోడలో, ఆ మిద్దె గోడలు బాగా ఇంతలో గోడలు ఉంటాయి మిద్దెలకి. అప్పట్లో పిల్లర్స్ లేవుగా, గోడలే లావుగా పెట్టేవాళ్ళు, చాలా లావుగా ఉండేవి గోడలు, 1.5-2 అడుగులు వెడల్పు గోడలు ఉండేవి. మట్టితోటి రాళ్ళు అమర్చి మట్టితోటి అలికి పెట్టే గోడలై. వాటిలో ఆ మిద్దె గోడలో ఒక పెట్టె అమర్చి గోడలో దాన్ని సెట్ చేసి గోడ కట్టాడు. అది మరి కొడుకుల కన్నా చెప్పుకోవాలా లేదా? ఎవరికి చెప్పలా. ఆయన అది కట్టేటప్పుడు అందులో పెట్టి ఆ పెట్టె, అది అల్యూమినియం పెట్టు మరి చెక్క పెట్టు కానీ అది పెట్టి గోడ కట్టేశాడు. ఈ గోడ పడేసుకునేవానికి అతను దొరికింది. దాంట్లో అన్ని వెండి రూపాయలు ఉన్నాయట. స్థలం కొనుక్కున్నాడు, ఆ వచ్చిన వెండి రూపాయలతోటి ఇల్లు కట్టుకున్నాడు అతను. ఇప్పటికీ ఆ ఊళ్ళో పేరు. అయితే పోయేటప్పుడు చాలామంది పిల్లలకి, అబ్బా పలానోళ్ళు ఇంత ఇవ్వాలరా, పలానోళ్ళు ఇంత ఇవ్వాలయ్యా, వాళ్ళ నోట్లు మన దగ్గర ఉండేవి, బీరువాలో ఉండయి, మరి అవన్నీ మీరు తీసుకోండి, బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉందయ్యా, మీకు తెలియదు కానీ వేరే చోట ఇంకొక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో ఇంత బ్యాలెన్స్ ఉంది, అది మీరు తీసుకోండి అని చివరి రోజుల్లో చెప్తారు. కొంతమంది చెప్పే అవకాశం ఉండదు, యాక్సిడెంట్ అయ్యి సడన్గా చనిపోతారు.
గుండె నొప్పి వచ్చో లేకపోతే యాక్సిడెంట్ అయ్యో సడన్గా చనిపోతారు. ఒకవేళ ఆయుష్ ఉండి వాళ్ళు ఏదన్నా ఒక రోగము ద్వారా మరణిస్తుంటే మాత్రం ఏదో ఒకటి జాగ్రత్తలు చెప్పి పోవాలనుకుంటారు. చివరి మాటలు చాలా విలువైనవి. చివరి మాటలు చాలా విలువైనవి. ఎందుకంటే ఆ చివరి గడియల్లో వాళ్ళు ప్రాణం పోగొట్టుకునే సమయంలో చెప్పే మాటలు ఆషామాషా మాటలు చెప్పరు. విలువైన మాటలు ఏదో ఒకటి వీళ్ళకి ఇవ్వనన్నా ఇవ్వాలి, నేర్పనన్నా నేర్పాలనుకుంటారు. అవునా? చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 49వ అధ్యాయంలో ఆదికాండము 49వ అధ్యాయములో యాకోబు యొక్క చివరి మాటలు 10వ వచనం చూడు. అక్కడ కుమారులను ఆశీర్వదించే మాటలవి. నేను ఇక మరణం అవుతున్నాను. ఇదిగో చూడండి 49:1 నుంచి చూడండి. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. షిమియోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలు చేరవద్దు. నా ఘనమా, వారి సంఘములో కలుసుకొనవద్దు. ఇలాగున వాళ్ళందరినీ వాళ్ళ భవిష్యత్తుని ముందుగానే పలుకుతున్నాడు. ఎవరు? యాకోబు. భక్తుడైన యాకోబు పలికిన అన్ని వాళ్ళ జీవితాల్లో అలాగే నెరవేరని. పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇదిగో నువ్వు ఇట్లా అవుతావు, నువ్వు ఇలా అవుతావు, నువ్వు ఇలా అవుతావు. ఏమంటున్నాడు? అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాను రండి. ఎప్పుడు? చివరి గడియల్లో. చివరి గడియల్లో. ఇదేం పిల్లరా, 10 దాకా చూస్తే 10 కాదు, ఇంకా అధ్యాయం అంతా కొడుకులకు జాగ్రత్తలు. ఎవడెవడిని ఎలాగో ఆశీర్వదిస్తాడు దేవుడు, ఎవడెవడిని శపిస్తాడు దేవుడు, ఇదంతా పిల్లలకి చెప్తున్నాడు. చివరి రోజుల్లో ఆశీర్వదించి వెళ్ళాలనేది తండ్రి యొక్క ఆలోచన పిల్లల గురించి. అలాగనే 50వ అధ్యాయం చూడు. ఇక్కడ 50వ అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. చనిపోయే రోజుల్లో యోసేపు చెబుతున్నాడు, మీరు ఇక్కడ నిలబడిపోతున్నారు, నేనేమో చనిపోతున్నాను, నేను ఇక్కడ ఉన్నానని మీరందరూ ఐగుప్తుకు వచ్చారు, మీరు ఇక్కడ నిలబడుతున్నారు, నేనేమో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, మీరు ఇక్కడే చానాళ్ళు ఇక్కడ వర్ధిల్లుతారు, కానీ మిమ్మల్ని మీరు బానిసలైపోతారు. అయితే మీరు ఏమంటున్నాడు చూడు, నేను చనిపోతున్న దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవును. దేవుడు నిశ్చయంగా వస్తాడు. మీరు వచ్చి అన్ని దేశంలో కాపురం ఉంటున్నారు, నేనున్నంతకాలం మీకు బాధ లేకుండా పోయింది, కానీ ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ దేవుడు మాత్రం అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబైన మన తండ్రికి ఇచ్చిన వాగ్దానము నెరవేరునట్లుగా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూడటానికి వస్తాడు, మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని ఎక్కడి నుండి తీసుకొని పోతాడని చెప్తున్నాడు. ఎవరు? యోసేపు యాకోబు కుమారుల్లో 11వ వాడు, 10 మంది తర్వాత చిన్నవాడు. చెప్తున్నాడు చివరి మాటలు ఇవి, భక్తుల యొక్క చివరి మాటలు. జరిగిందా లేదా? అది భక్తులైన మా వాళ్ళు పలికితే ఖచ్చితంగా అది జరిగిద్ది. అందులో మరీ శ్రేష్టముగా
చివరి మాటలైతే అసలు మిచ్చేయడు దేవుడు. అవునా? మోషే, మరి మోషే గారిని చూద్దామా రండి. ద్వితీయోపదేశ కాండంలోనికి రండి, 33వ అధ్యాయం. అక్కడ మోషే చివరి మాటలు ఉంటాయి. 27వ వచనం చూడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఓట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో ఉండును. అతనిపై ఆకాశము మంచును కురియును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఆ కొండ ఎక్కాడు. ఆ కొండ అవతల కనాను ఉన్నది. కొండెక్కి, ఇశ్రాయేలు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఐగుప్తులో నుంచి విడిపించి 40 సంవత్సరాలు ప్రయాణం చేయించాడు. నన్నైతే అక్కడికి రావద్దన్నాడు. నేను ఒక మాట పలకకూడని మాట పలికినందుకు దేవునికి కోపం వచ్చింది. నేను ఈ కొండ మీదనే మరణం అవుతాను. మీరైతే ఈ యోర్దాను నది దాటి అవతలకు వెళ్తారు. అక్కడ నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, ఆయన నీకు సహాయకరమైన ఖేడము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు. కానీ నువ్వైతే వారి ఉన్నత స్థలములను త్రొక్కుతావు నీవు ఓ అని అభయం ఇచ్చాడు మోషే. చివరి మాటలు అవి ఇశ్రాయేలు తోటి. ఓ ఇశ్రాయేలు, యెహోవా చేత విడిపింపబడిన నీవు, యెహోవా చేత రక్షింపబడిన నీవు ధన్యుడవు. నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? మోషే పలుకుతున్నాడు చివరి మాటలు. ఆ మాటలు చెప్పి తన జీవితం ముగిస్తాడు కొండ మీద. హల్లెలూయా. ఇక శ్రేష్టమైన భక్తులు కొంతమంది ఇలాగున చివరి మాటలు కొంతమంది లిఖింపబడి, కొంతమంది లిఖింపబడలా. అర్థమైందా? కాలేబు చూడండి. కాలేబు యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి చూడు, 6 నుంచి చూడు. యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవనికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనులు హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఏం చెబుతున్నాడు చూడు కాలేబు యొక్క మాటలు. నేను మోషేకి ఎంతో నమ్మిన బంటుగా ఉన్నాను. నేను ఏమంటున్నాడు? నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవనికి భయపడక నేను చూచినట్టు అతనికి వర్తమానము తెచ్చి తిని. చూసినట్లుగా నేను మాత్రం ఎప్పుడు దేవుణ్ణి విడవలేదు. నేను ఎప్పుడు దేవునికి దూరం కాలేదు. చూడండి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండునని నేను దేవుడు. నీవు నా మాటల్ని అనుసరించావు కాబట్టి, నా మాట చొప్పున నడిచావు కాబట్టి నీవు నీ పిల్లలు ఈ వాగ్దాత్త భూమిలో ఎల్లకాలం ఉంటారు అన్నాడు.
అన్నాడట దేవుడు. ఆ మాట చెప్తున్నాడు కాలేబు. హల్లెలూయా. అలాగనే యెహోషువ యెహోషువ కూడా ఇదే యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయం 14వ వచనం చూడు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళుచున్నాను. అంటే ఏంది? నేను చనిపోతున్నాను. యెహోషువ మాట ఇది. సర్వలోకుల మార్గమున వెళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. అలాగనే 24వ అధ్యాయము 15వ వచనం చూడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపినను కోరుకొనినను నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము అనెను. యెహోషువ యొక్క హైలైట్ మాట. మీరు నది అవతలున్న అన్య దేవతలను కోరుకుంటారో, మీరు ఇంకా ఏ దేవతలను కోరుకుంటారో మీ ఇష్టం, మీరు ఎట్టన్నా చావండి. నేను మాత్రం, నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించేదము. నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. ఫైనల్ జడ్జిమెంట్ అన్నట్టుగా చెబుతున్నాడు. మీరు ఏదైనా కోరుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం. అయ్యగారు ఎవరు? సంసోను. 16వ అధ్యాయం 28వ వచనం చదువమ్మా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్ర పెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభముల్లో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగా కాని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఎన్నో. చివరిగా సంసోను ఏం కోరుకున్నాడు? ప్రభువా ఫిలిష్తీయులు నా కళ్ళోడ బీకారు, నేను ఇప్పుడు గుడ్డివాడిని అయ్యాను. ఆ దెలీలాకి నా యొక్క బల రహస్యం చెప్పి నేను శక్తిహీనుడిని అయ్యాను, బుద్ధిమాలను పని చేశాను. కానీ ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ శక్తితోటి నన్ను నింపు. ఇదిగో నా కళ్ళు ఓడబెరికారే ఈ ఫిలిష్తీయులు, వాళ్ళందరి మీద నేను పగ తీర్చుకున్నట్లుగా ఒక అవకాశం ఇయ్యా అని దేవునికి ప్రార్థన చేసి ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాలు చేతికి తగిలేటట్టుగా ఉన్నాయి. ప్రార్థన చేసి శక్తిని పొందుకొని ఆ స్తంభాలని ఇలాగ నెట్టి పడేసి ఆ గుడంతా కూలిపోయేటట్టు చేసి అనేక వందల మంది ఆ రోజు మరణించేటట్టుగా యెహోషువ ప్రార్థన అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నాకు ఇలాగున సహాయం చేయి. ఇక నా కాలము అంతమైపోతుంది, నేను కూడా ఇక్కడ చనిపోతాను, పర్వాలేదు, నేను చనిపోకమునుపు పగ తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చేవా, నాకు బలమునివ్వా అని అడుగుతున్నాడు. దేవుడు ఇచ్చాడు. అలాగనే ఆ రోజున ఆ గుడి కూలిపోయి ఆ జనం మీద పడి, ఆ మండపం మీద పడి,
ఆ రోజు చచ్చిపోయిన వారి లెక్క ఎంతయ్యా అంటే, తన జీవిత కాలం అంతటిలో గాడిద దవడ ఎముక పట్టుకుని ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడుగా. ఇంకా అప్పుడప్పుడు కొంతమందిని చంపుతానే ఉన్నాడు, అవునా? అయితే ఇప్పుడు ఈ చివరి రోజున ఈ సంసోను ప్రార్థన చేసి దేవుని సహాయం అడిగి బలం పొంది ఆ ఫిలిస్తీన్లందరినీ కొంతమందిని చంపాడు కదా. ఆ 1000 మంది కంటే అంతకుముందు బ్రతికుండగా తన జీవిత కాలం అంతట్లో ఎంతమందిని అయితే శత్రువులను చంపాడో అంతమంది కంటే ఇంకా ఇప్పుడు ఈ రోజున చచ్చిపోయే వాళ్ళ లెక్క ఎక్కువట. హల్లెలూయా. 3000 మంది దేవుడు కనికరించినట్లుగా సహాయం అడుగుతున్నాడు. చివరి మాటకి అదే సంసోనుది. హల్లెలూయా. అలాగనే మరి ఏలి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము యాజకుడైన ఏలి 15వ వచనం చూడమ్మా. అదిగో, ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతని దృష్టికి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితునని ఏలితో అనగా, అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులందరి ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోప్ని ఫినెహాసు అనుని 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పాను. దేవుని మందసమను మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలి అనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడి 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చెను. చివరిగా ఏమడిగాడు? యుద్ధక్షేమం అడిగాడు. ఎవరు? ఏలి. యుద్ధక్షేమం. అయ్యా ఎలా ఉన్నది అక్కడ? మన వాళ్ళు యుద్ధానికి పోయారు కదా, ఎలా ఉన్నారు అంటే, అయ్యా ఇశ్రాయేలీలందరూ ఫిలిస్తీన్ల ముందు పారిపోతున్నారు, గెలవలేకపోతున్నారు. నీ కొడుకులైన హోప్ని ఫినెహాసులు 2 కూడా చనిపోయారు. మందస్సము కూడా అనగానే ఇక పూర్తిగా మాట వినకుండా ఇంక వంతున పీట మీద నుంచి పడిపోయాడు. మందసమును మాట వినబడగానే పీఠం మీద నుండి వెనక్కి పడిపోయి మెడ విరిగి చనిపోయాడట. మందసము అనే మాట వినబడగానే అంటే మందసము కూడా పట్టబడిందా? దేవుని మందసము పట్టబడిందా? యుద్ధ సమాచారం, మందసం ఎలా ఉంది అనే ఆలోచనతో అడుగుతున్నాడు. అయ్యా ఎలా ఉంది యుద్ధ వాతావరణం ఎలా ఉంది కదా. మనం కూడా చాలా విషయాలు మన వాళ్ళ క్షేమము కోరుకుంటాం. ఎప్పుడు? చివరి గడియల్లో కోరుకుంటాం లేదా? మన వాళ్ళ క్షేమం కోరుకుంటాం. మన వాళ్ళకి అప్పగింతలు ఏమైనా ఉంటే చేయాలనుకుంటాం. కానీ కొంతమందికి అది దొరకదు. మనం మాట్లాడాలనుకున్నది ఆ అవకాశం రాదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోద్ది, ఒక అకస్మాత్తుగా ప్రాణం కోల్పోతారు. కొంతమంది ఏదో సమస్యతోటి హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. నేను ఇంటికి పోతాను కదా, ఇబ్బంది ఏం లేదులే, ఆ ఇంటికి పోయినాక అన్ని చక్కదిద్దుకోవచ్చులా అనుకుంటారు. అనుకోకుండానే అదే హాస్పిటల్ మీద బెడ్ మీదనే వాళ్ళ ప్రాణాలు పోతాయి. అంటే కుటుంబానికి చేయవలసిన మేలు, అప్పగింతలు అవి చేయకుండానే పోతారు కొంతమంది. కానీ కొంతమంది అయితే మరి అవకాశం ఇస్తాడు దేవుడు. వాళ్ళు చివరిగా ఏమి మాట్లాడాలో వాళ్ళు శ్రేష్టమైందే మాట్లాడుతుంటారు. అలాగనే సౌలు, మన పెద్దయ్య గారు 1వ సమూయేలు 31వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి
దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేతాడు అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయేవాడు తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. సౌలు అంటే దేవుని చేత రాజుగా ఉండుటకు మొట్టమొదటిగా అభిషేకము పొందినవాడు ఎవరు? సౌలు. ఆ సౌలుని దావీదు ఎన్నోసార్లు నేను చంపను అని వదిలిపెట్టాడు. ఎందుకంటే ఒకవేళ అతడు నా ఎడల శత్రువు చేసినట్లు చేస్తున్నా అది సరేరా, మొత్తం అయ్యి అయి కాదు క్వశ్చన్లో. అవునా? నీ సెల్లు చూడు, దాంట్లో రాలేదా? పదహారే వచ్చినాయా? ఎక్కడైనా 20 ఉన్నాయి. నేను మొత్తం దీన్ని క్లిక్ చేసి పంపించా. సరే కానీ ఎంత తీసుకున్నాడు? ఓకే, ఎక్కడున్నాం మనం చెప్పండి. సౌలు మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం కదా. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లుగా నీ కత్తి దూసి నన్ను పొడిచి చంపేయ్యా. నేను శత్రువు చేతిలో, సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతిలో నేను సత్య బదులు నువ్వే నన్ను చంపటం మేలు. పొడవమంటే పాపం వాడు పొడవలా, ఆయుధాలు మోసేవాడు. ఆ సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడు వాడు పొడవలా. అయ్యగారు నేను మిమ్మల్ని పొడవటం ఏందండి, నా వల్ల కాదన్నాడు. అంటే ఇంక అట్టయితే నా కత్తిని నిలబెట్టుకొని ఆ కత్తి మీద పడి అతనే మీద పడి చనిపోయాడు. అతడు అలాగ చనిపోగానే ఇక ఆ విషయం తెలుసుకున్న ఆయుధాలు మోసేవాడు కూడా అలాగనే చనిపోయాడట. ఇతను కోరుకుంది చివరి మాట ఏంది సౌలుది? శత్రువుల చేతిలో నేను చచ్చిపోయి అపహాస్య పాలవ్వకుండా నువ్వు నన్ను చంపు అని మరణాన్ని కోరుకున్నాడు సౌలు. హల్లెలూయా. మరి ఇక దావీదు మాటలు ఎంత చదువుకున్నాం కదా. 2వ సమూయేలు గ్రంథంలో ఇక్కడికి రా. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 1 నుంచి చూడు. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతమును మధురగానము చేసిన గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు చలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు.
మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఎవరిని గురించి ఇది? యేసయ్యను గురించిన ప్రవచనం ఆ చివరి గడియల్లో పలుకుతున్నాడు. ఇది అయిపోయిన తర్వాత రాజుల గ్రంథంలోకి రాజుల గ్రంథంలోకి వస్తాము. అక్కడ సొలొమోనును పిలిచి కుటుంబాన్ని గురించిన జాగ్రత్తలు, అప్పగింతలు, ఎవరెవరికి ఎలాగ చేయాలనేది ఇందాక ఆ సొలొమోనుకి అప్పగిస్తాడు. ఓకేనా? తర్వాత ప్రవక్త, పెద్ద ప్రవక్త ఎవరు? ఏలియా. 2వ రాజుల గ్రంథము ఆయన యొక్క చివరి మాటలు చూద్దాం. ఏ భక్తుడి మాటలు ఎలా ఉన్నాయో. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. క్షమించాలి, 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయము కాదమ్మా 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడు. నేను ఇందాక చెప్పిన అది వేరే ఒక భక్తుడి గురించి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయి, వారి దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలు 2 పళ్ళు నా మీదకు వచ్చునట్లు దయచేయము. చివరికి శిష్యుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, నీ యొద్ద నుండి నేను వెళ్ళిపోతున్నాను, నీ యొద్ద నుండి తీయబడక మునుపు నా దగ్గర నుండి నీకేం కావాలో అడుగు అని శిష్యుడికి ఒక అవకాశం ఇచ్చాడు. నమ్మిన బంటుగా ఎలీషా ఉన్నాడు, శిష్యరేఖం చేస్తూ ఉన్నాడు, ఆత్మ కలిగి ఉన్నాడు ఎలీషా. అందుకే అన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, నా యొద్ద నుండి నీకేం కావాలో అడుగు అంటే, అయ్యా నువ్వు కలిగి ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి అన్నాడు. ఎవరు? ఎలీషా. ఏలియా ఏం అడిగాడు చివరికి మాటగా? నేను తీయబడక మునుపు నీకేం కావాలి, నా యొద్ద నుంచి నువ్వేం కావాలనుకుంటున్నావు అడుగు అన్నాడు కదా. అయితే ఇంకొక మాట కూడా బలుగుతాడు, నా యొద్ద నుండి నీకు ఏదైనా రావాలి అనేది నా వశంలో లేదు, ఒకవేళ నువ్వు కనిపెట్టుకొని ఉంటే ఏదన్నా వస్తే అది నీ దగును అన్నాడు. అన్నట్లుగాని ఏలియా వెళ్ళిపోతుండగా ఆకాశం నుండి, మేఘాల్లో నుండి ఒక దుప్పటి మొక్క కింద పడుతూ ఉంది. పరిగెత్తి వెళ్ళి పట్టుకున్నాడు. ఎందుకంటే అది ఏలియా యొక్క శరీరం మీద నుండి ఒక వస్తువు కిందకి పడటం, ఆ వస్తువుని పట్టుకున్నాడు. అదేంటంటే దుప్పటి మొక్క. అది ఆత్మపూర్ణంగా అభిషేకించబడినట్లుగా అది ఉంది. ఆ దుప్పటి పట్టుకొని యోర్దాను నదిని కొడతాడు. ఏలియా దేవుడు ఎక్కడ దిగో అని దుప్పటిని కొడితే యోర్దాను నది కూడా 2 పాయలు అయిపోయింది. ఆ దుప్పటి అంటే ఆ దుప్పటి మీద ఉన్న అభిషేకం దైవజనుడు ఒంటి మీద ఉంది కదా అప్పుడు దాకా. ఆ దుప్పటికి ఉన్న అభిషేకము చూసారా, ఆ యోర్దాను నది 2 పాయలు అయ్యేటట్టు అయ్యింది. అంటే అతను పలికిన మాటలు, ఏలియా పలికిన మాట, అయ్యా నన్ను నమ్మకంగా వెంబడిస్తున్నావు కదా, నీకేం కావాలి అడుగు, ఏమిమంటావు అంటే, నీకున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచే. 2 పాళ్ళు అంటే ఎంత? నీకున్న ఆత్మలో 2 పాళ్ళు అంటే ఎంత? కరెక్ట్గా చెప్పండి. సగము అని. నీకున్న దాంట్లో సగం ఆత్మ నాకు దయచేయ అన్నాడు. ఓకేనా? 2 పాళ్ళు, 4 పాళ్ళు, 4 భాగాలంటే పావలా, ₹10, ముప్పావలా, రూపాయి కదా. 4 పాళ్ళు ₹5. అలాగునా
నీకున్న దాంట్లో 2 పాళ్ళు నాకు ఇచ్చేయి అంటే, 2 వంతులు నాకు ఇచ్చేయి అంటే సగభాగం నువ్వు కలిగి ఉన్న ఆత్మలో సగం ఆత్మ నా మీదకి రాని అయ్యా అన్నాడు. ఎంత అభిషేకించబడి ఉంటాడో ఏలియా, అందులో సగం అభిషేకం నాకు దయచేయి అని కోరుకున్నాడు. హల్లెలూయా. ఇక ఎలీషా మాటలు చూద్దాం. 13వ అధ్యాయానికి రా. ఎలీషా మాటలు 13వ అధ్యాయము 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగినట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైన 6 మారులైన కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవు అని చెప్పాను. ఒక సింబాలిక్ చూపించి వెళుతున్నాడు. ఎవరు? ఎలీషా. ఎవరికి రాజు? ఎవరు? యెహోయాషు అను రాజు. నువ్వు వింటిని బాణమును పట్టుకోమన్నాడు, పట్టుకున్నాడు. ఆ బాణము మీద, ఆ వింటి మీద చేయి పెట్టి కిటికీ తలుపు తెరువు అన్నాడు. తలుపు తెరిచాడు. బాణం వేసేయి అన్నాడు. వేసిన తర్వాత ఈ భూమి నేల మీద కొట్టు అన్నాడు. అంటే 3 సార్లు కొట్టి ఆపేశాడు. ఎన్నిసార్లు గురుగారు అని అడగాలిగా. కొట్టు అన్నప్పుడు 3 సార్లు కొట్టి ఆపేశాడు. నువ్వు 5-6 మార్లు కొడితే ఏం పోయింది? నీ సొమ్మేమన్నా పోయిందా? నువ్వు స్థిరముగా విజయం పొందుతూనే ఉండేవాడు కదా. 3 మారు కొట్టావు కాబట్టి 3 సార్లు మాత్రమే నువ్వు విజయం పొందుతావు సిరియనుల మీద అని చెప్పి ఆ తర్వాత మరికొద్ది కాలానికి ఎలీషా మరణం అవుతాడు. అంటే వాళ్ళు మరణం అవ్వక మునుపు ఎవరెవరికి ఏమి నేర్పారు, ఏమి ఇచ్చారు, ఏమి జాగ్రత్తలు చెప్పారు అనే విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ఇకపోతే దానియేలు గ్రంథానికి వస్తే మన బెల్షాజరు ఎవరు? బెల్షాజర్ అంటే ఎవరు? దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి చూడు. అప్పుడు వారు దానియేలును పిలవనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యోదయలో నుండి ఇక్కడికి తీసుకొచ్చిన శర సంబంధమగు యూదుల్లో నుండి దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవి. నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భాగము తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గలవారిని పిలిపించుతిని గాని వారు ఈ సంగతి యొక్క భావం తెలపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాత చదువుటకును నీకు శక్యమైన ఎడల
నీవు ఊదా రంగు వస్త్రము కట్టుకొని మెడన సువర్ణ కంఠ భూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లా నేను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భాగమును రాజునకు తెలియజెప్పేదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరిన వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరిన వారిని హెచ్చించను, ఎవరిని పడద్రోయగోరిన వారిని పడద్రోసెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా అతన్ని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు అతడు తెలుసుకొని వరకు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువులే గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. బెల్షాసరు, అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియో నీ మనసును అణుచుకొనక, అదిగో పరలోకమందున్న ప్రభువు మీద నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైను గ్రహింపనైనను చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయన నీవు గణపరచలేదు. కావున ఈ వ్రాతను రాసెను శాసన మీదనగా మెనే మెనే టెకెల్ ఒఫారిసిస్. ఈ వాక్య భావం ఏమనగానే అక్కడ భావం చెప్తాడు. అయితే ఇక్కడ ఈ బెల్షాజరు నెబుకద్నెజరు కొడుకు, ఇతడు దానియేలుని కనపరుస్తూ, అయ్యా నేను ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పగలవాన్ని, జ్ఞానులను, గాఢ విద్య గలవారిని పిలిపించుది కానీ వారు ఈ సంగతి యొక్క భావమును తెలపలేకపోయారు అంటూ అంతర్భావములను బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి నేను విని ఉన్నాను గనక ఈ వ్రాతను చదువుటకు, దాని భావం తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు చెయ్యమని చెబుతాడు. అంటే దానియేలును గురించి ఎడ బెల్షాజరు పలుకుతున్నాడు. దాదాపుగా ఇంచుమించుగా ఈ బెల్షాజర్ యొక్క ఆ చివరి మాటలు, అంటే ఆ తర్వాత కొన్ని మాటలు మాట్లాడుంటాడు కానీ శ్రేష్టమైన మాటలు అవి ఉండవు బహుశా. అర్థమైందా? ఎందుకంటే తన జీవితంలో దానియేలును అంతగా ఘనపరచటం అదే. ఇక నీవు ఏమంటున్నాడు? అంతర్భావములను బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను. దానియేలు, నువ్వు చెప్పగలవని నేను అనుకుంటున్నాను. నాకు వచ్చిన నా కలలో, ఆ దర్శనములో ఆ రాత ఏమై ఉందో నువ్వు చెప్పాలి అంటున్నాడు. దానికి దానియేలు కూడా, నీ తండ్రి పరిస్థితి ఇది, నీ తండ్రిని దేవుడు ఘనపరిచాడు, ప్రపంచ చక్రవర్తిగా చేశాడు. అయితే నీ తండ్రి గర్వించిన వాడై మరి చేయకూడని పని చేశాడు. అలాగనే నువ్వు కూడా గర్వించిన వాడవై, ఇదిగో మరి కనీసం కంటితో చూడకూడని విషయాల్ని నువ్వు చేతులారా చేశావు.
దేవుని పాత్రలను, దేవుని మందిరంలో పాత్రలను నువ్వు మద్యం తాగటానికి ఉపయోగిస్తున్నావు, అది నీకు మంచిది కాదని దానియేలు చెప్తుంటాడు. హల్లెలూయా. దానియేలు యొక్క చివరి మాటలు చూద్దామా? దానియేలు యొక్క చివరి మాటలు 12వ అధ్యాయం 8వ వచనం చూడు. ఇక్కడ అంటాడు, నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని అడుగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనక దానియేలు నీవు ఊరకుండమని చెప్పెను. అనేకులు తమ్మును సిద్ధపరుచుకొని శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగు చేయి హేయమైన దానిని నిలవబెట్టుటకు 1290 దినములు అగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అన్నాడు. ఇక్కడ రెండవ రాకడను గురించి, ఇశ్రాయేలుకు కలగబో మహాశ్రమల కాలమును గురించి, ఎన్ని దినాలు? 1290 దినములు, అంటే 1290 రోజులు, అనగా 3.5 సంవత్సరాలు, లేకపోతే 42 నెలలు కాలాన్ని సూచిస్తుంది. ఇది దానియేలు యొక్క అంత్యకాలంలో, అంటే చివరి రోజుల్లో మరి దేవుడు బయలుపరిచిన విషయాలు ఇవి బయలుపరిచి దేవుడు దానియేలుకు బయలుపరిస్తే దానియేలు ఇవన్నీ పలికి తర్వాత కన్ను మూస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని పిల్లరా, ఇదే విషయాలు ప్రకటన గ్రంథంలో కూడా ఇదే 1290 రోజులు, లేకపోతే 42 నెలలని, 3.5 సంవత్సరాలని ఇలాగున యోహాను కూడా పలుకుతాడు. అంటే రాకడ సంభవాలను గురించి పలికి ఆయన కన్ను మూసాడు దానియేలు. హల్లెలూయా. అంటే వెంటనే కన్ను మూసాడని కాదు, కానీ ఆయన జీవితంలో సమాజానికి, సంఘానికి, దేవుని పిల్లలైన వారికి ఏదైనా ఒక మేలు వనగూరింది అంటే దానియేలు ద్వారా ఏందంటే రాకడను గురించిన సంభవాలు. ఎన్ని దినాలకు వస్తాడు, హేయమైన వస్తువు ఒకటి వచ్చి ఆ పవిత్రమైన స్థలంలో ఉంచబడిన తర్వాత ఎన్ని దినాలు అనే సంగతి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను సూచిస్తూ పలికాడు దానియేలు చివరి గడియల్లో. హల్లెలూయా. తర్వాత ఇంకా మరి ఉన్నారు, కానీ సమయం అయిపోతుంది. చాలే, యేసయ్య పలికిన మాటలు అదొకటి ధ్యానం చేద్దాం, ఓకేనా? యేసయ్య పలికిన మాటలు రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అంటే చివరి యేసయ్య సిలువలో పలికిన మాటలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇంక ఈ మాటలు చెప్పి అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆయన ఆరోహణము వెళ్ళిపోయే సందర్భంలో చెప్పిన మాటలు ఇవి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము ఇదిగో 6 నుంచి చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునడం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా
భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైపోయింది కదా. అక్కడ అక్కడ సన్నివేశం ఇది ఒకటే సన్నివేశం. ఆయన ఆరోహణం అవకమునుపు అక్కడ శిష్యులతో అది పలికాడు. తర్వాత పరిశుద్ధాత్మను గురించి బోధించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. చివరి మాటలు ఏం చెప్పాడు యేసయ్య? ఎంతకి మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి కదా. సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి. ఇంకా ఇంకా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు మీకు బోధించానో ఆ సంగతులన్నీ మీరు బోధించండి, చెప్పండి. నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అక్కడ లోకా రాసిన అపోస్తుల కార్యాల్లో అయితే పరిశుద్ధాత్మని యొక్క రాకడను గురించి కూడా అక్కడ మాట్లాడి ఆయన శిష్యులకు అభయం ఇచ్చి ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడు. ఇక అదే చివరి మాట. మనం సహజంగా చివరి మాటలు అనగానే శిలువ మీద పలికిన 7 మాటల్లో చివరిది అనుకుంటాం. అది కాదు, ఆయన మరలా తిరిగి బ్రతికి వచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఎవరు? తన శిష్యులకి, తన పిల్లలకు, ఆత్మీయ పిల్లలకు. హల్లెలూయా. మనము శ్రేష్టమైన భక్తులు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ తర్వాత తరం వారికి ఏమందించారు? ఎంతకి ఏమందించారు ఇంతకి చెప్పండి. పిల్లలకి శారీరక సంబంధమైన జాగ్రత్తలు చెప్పారు, ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు చెప్పారు, ఆశీర్వాదించే వెళ్ళిపోయారు. తర్వాత దైవిక సంబంధమైన దర్శనాలను గురించి కూడా వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. దానియేలు లాంటి వాడు ఏంది మరి నా యొద్ద నుండి నీకేమైనా కావాలనా అని అడిగారు. ఎందుకంటే నేను వెళుతున్నాను, నా యొద్ద నుండి నీకేమైనా కావాలనుకుంటున్నావా? ఇలాగున మనము కూడా మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో చేయాలనుకుంటాం, కానీ అందరికీ ఆ చివరి గడియల్లో అలాగున చేసే అవకాశం రాదు. కుటుంబాన్ని ఇప్పుడు రాజు అయిన హిజ్కియాకి దేవుడు ఒక మాట చెప్తాడు, నువ్వు మరణం అవుతున్నావు కాబట్టి నువ్వు నీ ఇంటిని చక్కదిద్దుకో అన్నాడు. అవకాశం ఇచ్చాడు హిజ్కియాకి. కానీ అలాంటి అవకాశం అందరికి వచ్చిద్దా? ఒక్కొక్కళ్ళు అకస్మాత్తుగా మరణిస్తారు. పాపం కుటుంబం రోడ్డును ఉంటుంది ఆస్తి, కానీ ఎవరికి ఇచ్చాడో, ఆ నోట్లు ఎక్కడ ఉండయో, లేకపోతే ఆ డబ్బు ఏ బ్యాంకులో దాచాడో, లేకపోతే ఎక్కడ ఏ పెట్టుబడి పెట్టాడో, ఏమి కొన్నాడో, ఇదంతా ఏమి చెప్పరు. అకస్మాత్తుగా మరణిస్తారు. చూడండి, అంటే వాళ్ళు అనుకోరు నేను ఎప్పుడో చనిపోతాను అని అనుకోరు. అలాగున కొన్ని రహస్యంగా భద్రపరుస్తారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, కానీ అనుకోకుండా చనిపోతారు. ఆ కుటుంబానికి ఏమీ దక్కవు. కానీ కొంతమందికి అయితే దేవుడు అవకాశం ఇస్తాడు, కుటుంబాన్ని చక్కదిద్దుకొని జాగ్రత్తలు పిల్లలకి చెప్పుకొని తర్వాత తరం వారికి నేర్పుకొని, లేకపోతే పిల్లల్ని దీవించి ఆశీర్వదించే భాగ్యము శ్రేష్ఠ భక్తులైన వాళ్ళకైతే ఇచ్చాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు, సౌలుకి అలాంటి భాగ్యం ఇచ్చాడా? రాజు అయిన సౌలుకి అలాంటి భాగ్యం ఇచ్చాడా? కత్తి మీద బాబు నన్ను కత్తితో పొడిచి చంపురా అనే దౌర్భాగ్యమైన స్థితి పలికేటట్టు చేశాడు. అవునా? అదే శ్రేష్ఠ భక్తుడైతే దావీదైతే ఏం పలికాడు? అయ్యా సొలొమోను, జాగ్రత్త, దేవుని ఆజ్ఞల్లో దేంట్లో కూడా నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తొలగొద్దు. నువ్వు జాగ్రత్తగా నడుచుకున్నావంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నీ యందు స్థిరపరుస్తాడు. పిల్ల తరములు ఒక్కళ్ళైనా కానీ నీ సింహాసనం మీద ఉండకుండా మానరు అని నాకు ఇచ్చాడు వాగ్దానం. ఆ వాగ్దానం నీ ఎడల నెరవేరుస్తాడు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని కొడుక్కి జాగ్రత్తలు అప్పగింతలు చెప్పుకొని పోయాడు. కొంతమంది ప్రవచించి వెళ్ళిపోయారు, కొంతమంది దీవించి వెళ్ళిపోయారు. అవునా? కొంతమంది వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఏవో వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోయారు, నేను ఇట్లా చేశాను అని. వాళ్ళు నడిచిన నడత, దేవుని కోసం వాళ్ళు చేసిన త్యాగాలు, దేవుని కోసం వాళ్ళు పడిన శ్రమలు వాళ్ళు చెప్పుకొని తర్వాత వాళ్ళు నేర్చుకోవాలని కదా. మరి కాలేబు అదే చేసింది. నేనైతే మోషేకి నమ్మకస్తుడిగా ఉన్నాను, నన్ను ఎక్కడికి పంపినా నమ్మకమైన సమాచారం తీసుకొచ్చి ఇచ్చాను అన్నాడు కాలేబు. మోషే కింద శిష్యరికం చేస్తూ
కాలేబు ఆ మాట పలికాడు. మోషేని గురించి మీరు విన్నారు కదా, మోషేకి నేను ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాను, ఎక్కడికి పంపించినా కానీ ఆ సమాచారం నమ్మకంగా తీసుకొచ్చి నేను అప్పగించాను అన్నాడు. అంటే వాడు చేసిన కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు. యెహోషువ, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం, మీరు ఏదన్నా చావండి. వాళ్ళ జీవితంలో హైలైట్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇక దాదాపుగా చనిపోయేటప్పుడే ఆ చివరి మాటలే అవకాశం రావాలి, కానీ మనిషికి చివరి మాటలు ఎలా ఉంటాయి అంటే చెత్త చెత్త మాట్లాడుకునేటట్టుగా ఉండవు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, నేను మంచం మీద ఉన్నాను. మా పిల్లలకి, అబ్బాయి ఇంటికి పోయిన తర్వాత ఆ బాత్రూంలో లైట్ ఆర్పలేదురా, ఆ లైట్ ఆర్పేసి ఆయన చూతానా. నేను మరణ పడక మీద ఉండి మా పిల్లలకి బాత్రూమ్ లైట్ ఆర్పలేదురా, ఫ్యాన్ ఆర్పలేదురా అని చెబుతానా? ఏం చెబుతాను? నేను మరణ పడక మీద ఉంటే, నాకు చేత అయితే అవకాశం ఇస్తే నా పిల్లలకి దీవెనలు ఇచ్చిపోతాను. లేకపోతే కొన్ని జాగ్రత్తలు, అయ్యా ఇట్లా నడవండి అయ్యా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తాను. అవునా? అవునా కదా? చెత్త మాట్లాడనుగా. దేవుడు చివరి చివరి గడియల్లో అవకాశం ఇస్తే ఒక వ్యక్తికి గొంతు క్యాన్సర్ వచ్చింది. గొంతు క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు చెబుతున్నారు, అయ్యా నీకు ఇంకా నీ గొంతు ఇంకొక 3 రోజుల్లో మోగబోద్ది, 3 రోజుల్లో మోగబోద్ది, ఆపరేషన్ చేస్తాం, కానీ వచ్చిందని గ్యారెంటీ అయితే లేదు, నువ్వైతే బ్రతుకుతావు కానీ గొంతుతో మాట్లాడతావని గ్యారెంటీ మేము ఇవ్వలేమన్నారు డాక్టర్లు. గొంతు క్యాన్సర్ని బట్టి ఆపరేషన్ చేస్తాం, నువ్వైతే బ్రతకొచ్చు, కానీ నీకు మళ్ళా మాట వచ్చిద్దని మేము అనుకోలేదు, మేము చెప్పలేం అని సంతకాలు పెట్టించుకున్నారు. అయితే ఆపరేషన్కి వెళ్ళే ముందు అతని యొక్క స్వరాన్ని అతను రికార్డ్ చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఇక నేను మాట్లాడలేనుగా, ఆపరేషన్కి వెళ్ళానంటే, బయటకు వచ్చానంటే ఇక నేను మాట్లాడలేనుగా, ఇక నా గొంతు మోగబోద్దిగా. ఆ గొంతు క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ జరగకపోతే మనిషిగా డేంజర్ అయిపోద్ది. కాబట్టి ఆపరేషన్ చేయాలి, ఆ గొంతు క్యాన్సర్ను తొలగించుకోవాలి కదా. ఇక మాట వచ్చిన తర్వాత తెలియదు. అందుకని ఆ డాక్టర్ అన్నాడట, అయ్యా మరి నీ గొంతు పోయే అవకాశం ఉంది, నీ చివరి మాటగా మరి ఏదన్నా రికార్డు చేసుకో, నీ మాట ఏదో. ఇక ఎందుకంటే నువ్వు ఆ థియేటర్లోకి పోతున్నావు, ఇక నువ్వు మాట్లాడే అవకాశం వచ్చిద్దని మేము అనుకోవట్లా డాక్టర్లంగా, కాబట్టి ఇదిగో నువ్వు రికార్డ్ చేసుకో అంటే, ఆ కుర్రోడట, ఆ యవనస్తుడు, మాట వచ్చినా రాకపోయినా దేవునికే స్తోత్రం అన్నాడట. అదే చివరి మాట. దేవుడు నాకు మాట ఇచ్చినా ఇయ్యకపోయినా నా దేవుడైన యేసుక్రీస్తుకే స్తోత్రము కలుగును గాక అని రికార్డ్ చేసుకున్నాడట. థియేటర్లోకి వెళ్ళిపోయాడు. ఆపరేషన్ జరిగింది, వచ్చాడు, అద్భుత రీతిగా మళ్ళా మాట వచ్చింది. హల్లెలూయా. మళ్ళా మాట వచ్చింది అతనికి. డాక్టర్లకు నమ్మకం లేదు మాట వచ్చిద్దని, ప్రాణం అయితే కాపాడతాము కానీ మరలా గొంతు మళ్ళా నీకు వచ్చిద్దని మాకు నమ్మకం లేదు, మోగపోవచ్చు, ఇక నువ్వు మాట్లాడలేకపోవచ్చు అన్నారు. కానీ చివరి మాటకి అతనేం కోరుకున్నాడు? దేవుణ్ణి స్తుతించాలనుకున్నాడు. ఇక నా జీవితంలో చివరి మాట, ఇక దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక అని స్తుతించాడు. కానీ అద్భుత రీతిగా దేవుడు ఆ గొంతు క్యాన్సర్ ఆపరేషన్ జరిగిన మరలా మాట వచ్చేటట్టు చేశాడు. సాక్షిగా ఉన్నాడు. మీకు యూట్యూబ్లో ఈ సాక్ష్యం దొరికింది. గొంతు క్యాన్సర్ నుండి బయటపడిన వ్యక్తి చివరి మాట, అతను ఆ థియేటర్లో పోకమునుపు, అంతెందుకు మొన్న క్రికెట్లో గెలిచిన ఒక అమ్మాయి తన ఉత్కంఠ భరితమైన ఆనందంతో కూడి ఒక మాట అన్నది, మొదటిగా నాకింత విజయాన్ని ఇచ్చిన ఆ యేసు క్రీస్తుకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను అంది. నాకు ఇంత విజయం ఇచ్చిన ఒక అమ్మాయి, ఒక యవ్వనస్తురాలు, క్రికెట్లో గెలిచి నాకెంత విజయం ఇచ్చిన అమ్మాయి నేను ఆనందపడతాను అనుకున్నాను, నాకు ఎందుకో కన్నీళ్ళు వస్తున్నాయి, నాకు ఈ ఆనందంలో నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, అవి ఆనంద బాష్పాలే. అయితే నాకు ఎంత విజయం చేకూర్చిన నా యేసు క్రీస్తుకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత నా కోచ్కి, నా తల్లిదండ్రులకి,
నన్ను ఇట్లాగో ప్రోత్సహించిన నా కోచ్కి, నా తల్లిదండ్రులకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను అని చెప్తూ ముందుగా ఎవరిని చెప్పింది? యేసయ్యకి. ఆ యేసయ్యకి స్తోత్రం అంది. యేసయ్యకి ఆ యేసుక్రీస్తుకి నేను వందనాలు చెప్పుకుంటున్నాను అంది. అయితే ఇది మనది హిందూ దేశం కదా, హిందూ దేశం కదా, అదే ఆ మాట వాళ్ళకి నచ్చక ట్రోల్ చేస్తూ యేసుక్రీస్తుని పలికిందని ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ అంత కామెంట్లు పెడుతూ, బ్యాడ్ కామెంట్లు పెడుతూ పాపం ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. అదిగో చూడండి, 4 నెలల పాటు ఆటలో ఉండకూడదని తొలగించారట కదా. ఫేక్ న్యూసా? సరే ఏదన్నా కానీ అంటే ఇది హిందూ దేశం అని కూడా ఆ అమ్మాయి ఆలోచించకుండా ఆ విజయం చేకూరిన ఆ ఆనందంలో యేసయ్యను జ్ఞాపకం చేసుకుంది. హల్లెలూయా. నిజంగా ఆ ఆటలో నుంచి పోతే మాత్రమేమి, ఆటలో నుంచి పక్కకు తొలిగితే మాత్రమేమి, జీవితం కోల్పోతే మాత్రమేమి, ప్రపంచం అంతా చూసే అవకాశం వచ్చినప్పుడు దేవుణ్ణి గణపరిచింది. ఆమె లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, లైవ్ ఇంటర్వ్యూ అంతా చూస్తారు, అన్ని దేశాల వాళ్ళు చూస్తుంటారు. మ్యాచ్ అయిపోయింది, గెలిచింది, మరి ఇంటర్వ్యూ చేస్తున్నారు లైవ్, ఇక వెళ్ళిపోద్ది కదా ఆ సమయంలో. ఈరోజు ఫైనల్ ఉంది, ఇంకా ఉండనిచ్చారు మరి. అంటే కాదులే, మన దేశంలో అంతా రాజకీయాలు ఉంటాయిగా. సరే చూద్దాం. మరి సరే ఏం జరిగిద్దో తర్వాత చూద్దాం. అంటే ఆ గొప్ప అవకాశం వచ్చినప్పుడు ఏదో తల్లిదండ్రులని, కోచ్ని గణపరిచి నేను అంత కష్టపడ్డాను అనుకున్నారు ఇది స్థాయికి రావడానికి అని తను తాను హెచ్చించుకుంటూ అట్లా ఉండలా. ఈ విజయాన్ని ఇచ్చిన ఆ యేసుక్రీస్తుకి వందనాలు అంది మొట్టమొదటి మాట. తర్వాత కోచ్ని, తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి నా థ్యాంక్స్ అని అంది. ఇంకా చాలా మాటలు మాట్లాడింది, కానీ నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను కానీ నేను ఏడుస్తాను అనుకోలేదు, కానీ నాకు ఎందుకో ఏడుపు వస్తుంది. అంటే ఆనందంతో ఏడుపు వస్తుందని కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతున్నా అమ్మాయి. కానీ మన భారతదేశ దరిద్రం ఏం చేద్దాం, కులం మతం వివక్షతో అల్లాడిపోయే దేశం కదా. ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు పాపం, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సరే ఏదేమైనా మనం ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. అయిపోయింది ప్రసంగం, ఎప్పుడు అయిపోయింది. తలలో ఉంచండి. స్తోత్రము నాయన, స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ రోజున భక్తుల యొక్క చివరి మాటలు, పెద్ద పెద్ద రాజుల యొక్క చివరి మాటలు, ప్రవక్తల యొక్క చివరి మాటలు అయ్యా, ఇదిగో నాయన యాజకుల యొక్క చివరి మాటలు మేము ధ్యానించుకున్నాం. అందరు ప్రతి వాళ్ళు కూడా, దైవ సంబంధమైన ప్రతి వాళ్ళు కూడా ఇదిగో బిడ్డలను ఆశీర్వదించారు అయ్యా. శ్రేష్టమైన మాటలు పలికారు. వాళ్ళకి దేవుడు కలుగు చేసిన దర్శనాలను గురించి, గొప్ప గొప్ప మర్మాలను గురించి బయటపెట్టి వెళ్ళిపోయారు. తనను వెంబడించే నమ్మకమైన శిష్యులకు దీవెనలు ఇచ్చిపోయారు అయ్యా. ఇదిగో నేను ఎవరైనా కానీ చివరి మాటలుగా, చివరి గడియల్లో, చివరి రోజుల్లో శ్రేష్టమైనవే చేయాలనుకుంటారు. సౌలు లాంటి వాడే అయ్యా, ఇదిగోనైనా రాజుగా ఉండి, ఇశ్రాయేలుకు రాజుగా ఉండి అయ్యా, ఇదిగోనైనా ఆ రాజ్యానికి చెడ్డ పేరు తెచ్చిన వాడిగా, దేవునికి అవమానం తెచ్చిన వాడుగా అయ్యా, ఆ సౌలు మాత్రమే ఇదిగో ఖడ్గం మీద తానే పడి చంపమని కోరుకున్నాడు. కానీ శ్రేష్ఠ భక్తులందరూ వాళ్ళ యొక్క చివరి గడియలను గుర్తెరిగిన వారే ఇదిగో బిడ్డలను ఆశీర్వదించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. అలాగనే ప్రభువా, మేము కూడా మా జీవిత కాలంలో చివరి గడి ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది. ఆ చివరి గడియల్లో ఇదిగో నా తండ్రి, మేము అనేకులకు కారణమైన మాటలను పలుకున్నట్లుగా అయ్యా, మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లు కృపదయిచ్చే అయ్యా. ఇదిగోనైనా శ్రేష్ఠ భక్తులుగా ఉన్న వాళ్ళకే అది సాధ్యమైంది. ఇదిగో రాజు అయిన హిజ్కియాకి నువ్వు అతడు యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి అవకాశం ఇచ్చావు అయ్యా. నీకు వందనాలు. ఇల్లు చక్కదిద్దుకోమని తనకి చెప్పావు. అలాంటి భాగ్యం అందరికి దొరకదు నాయన. కొందరు ఆకస్మికంగా మరణిస్తారు,
అకాల మరణాలు మరణిస్తారు. వారి చివరి మాటలు కుటుంబానికి, సమాజానికి అందము అందినా అవి ఉపయోగకరంగా ఉండవు. అయ్యా, అలాగును కాకుండా మేము నీ భక్తుల గుంపులో చేరునట్లుగా మా అందరి చివరి మాటలు, ఎప్పుడన్నా మరణించని చివరి మాటలు అనేకులకు ఆశీర్వాద కారణమగునట్లు కృప అనుగ్రహించమని విన్న మాటల్ని బిడ్డల హృదయాల్లో అయా ఇదిగోనైనా ఒక ఆశీర్వాద కారణంగా అవి ఫలించినట్లు కృప దయచేయమని, ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ పరిస్థితులన్నిటినీ అయా ఆశీర్వాదకరంగా మార్చమని, ప్రతి బాధ నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి సమస్య నుండి విడుదల దయచేసి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములోనే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయం, ఆదరణ, అభిషేకం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. తగ్గింది వాన.